హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము జీరా రైస్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. కొంచెం మనకు అనుకూలంగా మనకు నచ్చిన విధంగా మనము జీరా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టైల్లో జీరా రైస్ మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశానండి. యాక్చువల్గా జీరా రైస్ అంటే గీతోనే చేస్తారు. ఒకవేళ గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, యాలక్కాయ, చెక్క, లవంగాలు వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ జీలకర్రను నేను నానబెట్టలేదు, అలాగే డైరెక్ట్గా యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ జీలకర్ర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, నేను యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నేను పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, జీరా రైస్ని ఈ విధంగా తయారు చేసుకోండి, అస్సలు వదలరు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనకు జీరా ఫ్లేవరు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్లో డామినేట్ చేయదనమాట. యాక్చువల్గా జీరా రైస్లో జీరా ఫ్లేవరే మనకు డామినేట్ చేస్తే టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పుదీనా కొంచెమే యాడ్ చేశానండి, ఆ ఫ్లేవర్ అంత ఫరక్ పడదు. టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది ఈ స్టైల్లో. ఈ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. నేను ఇందుకోసం మామూలు రైసే వాడుతున్నాను. వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన ఐటమ్స్ అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, జీడిపప్పు ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇంచుమించు ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎసురు యాడ్ చేస్తున్నాను. ఈ ఎసురు మనం బియ్యం ఎంత తీసుకుంటామో దానికి డబుల్గా మనం వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వండుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకుంటే మనకు పొడిలాడుతూ వస్తుంది. అదే కాకుండా మనం యాడ్ చేసిన మసాలా కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకు పర్ఫెక్ట్గా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు జీరా రైస్ రెడీ అయిపోయింది చూడండి. పైన కొత్తిమీర చల్లేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. పొడిలాడుతూ వచ్చిందండి జీరా రైస్. ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ వైజ్ కానీ అలాగే ఫ్లేవర్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కానక్కర్లేదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.